రేయ్ లేకోరా నాదిరా ప్లేస్ లేకో అరే అరే లేగరా నా ప్లేస్ రేది నా సోఫా రాది రే నాది ఈ సోఫా నాది రేయ్ అది సోఫా నాది సోఫా లే నాది సోఫా వద్దురా అలా చేయకండిరా అవి మావిరా ఒరే ఆపండిరా ఆపండి ఏం చేస్తున్నారా? చూడు కాంతమ్మక్క, నేను టీవీ చూస్తానంటే దానికి పోటీ పెడతా ఉంటాడు. ముస్లు ఎవరు సినట్టుంది, నాకా వీళ్ళకా? నువ్వే చెప్పు కాంతమ్మక్కాయ్. ఓరి నాయనోయ్, ఇలాగే వదిలేస్తే ఇల్లంతా గుల్ల చేసేలా ఉన్నారు. ఒరేయ్ ఆ రిమోట్ వదలరా. నేనివ్వను ఇవరా. నేనివ్వను, నేను చూడాలి. నేనివ్వను. నిన్ను అయ్యో నా రిమోటు. అత్త అప్పుడే ఏమైంది? ఇక నుంచి వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు కదా. ఇలాంటి రామాయణాలు రోజుకి 4 చూడొచ్చు కందమొత్తాయి. అదే నిజమే. ఈ పిచ్చెదవల్ని ఇలాగే వదిలేశానంటే నా ఇంటిని సర్వనాశనం చేస్తారు. రే ముష్టిరాజా, ఇలా రారా. నేను రానక్కాయ్, నేను టీవీ చూడాలి. రమ్మని చెప్తున్నానా? నేను రానక్క, టీవీ చూడాలి. నిన్ను ఇలా కాదురా, పద. ఏంటో విడు. అమ్మా చిట్టమ్మా, ఏటి బాబాయ్? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి బాబాయ్. ఇదిగో ముష్టిబాబులో అందరూ పార్పాకి వెళ్ళండి. అలాగే అలాగే అలాగే. ఏ మీకు స్పెషల్ గా చెప్పాలా? వెళ్ళండి. వెళ్తాంలే. బాబాయ్ అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్పండి. ఏం లేదమ్మా, మా దురదృష్టం ఏంటో గాని మా వారసురాలు దొరికింది అని ఆనందపడే లోపే కారణాలు చెప్పకుండానే మా వారసురాలు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కలుస్తుందో, అసలు కలుస్తుందో లేదో కూడా తెలీదమ్మా. అవును బాబాయ్, అసలు మన వైష్ణవిదేవి ఎందుకెళ్ళిందో ఏడికెళ్ళిందో ఎవరికి తెలీదు. అప్పటికి అమ్మా నాన్న తెలిసిన చోటల్లో వాకప్ చేస్తానే ఉన్నారు, కానీ ఎలాంటి ఫలితమూ లేదు బాబాయ్. అందుకే ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఏటి బాబాయ్ అది? అదేంటంటే, మా అన్నయ్య చనిపోకముందు తన యావదాస్తిని 2 భాగాలుగా చేసి తన 2 కూతుర్ల పేరు మీదకి వీలునామా రాశాడు. ఆ వీలునామా ప్రకారం వాళ్ళు మేజర్లు కాగానే ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. అలా కాని పక్షంలో ఆ ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ట్రస్టా అంటే? అంటే మాలాంటి జమీందారులు తమకున్న ఆస్తిని తమకు వారసులు లేని పక్షంలో ఒక శరణాలయానికి కాని లేదా ఒక స్వచ్ఛంద సంస్థకి రాయటం అలవాటు. అది పరిపాటమ్మా. దురదృష్టవశాత్తు మా 2 పిల్లలు దూరమై 15 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదమ్మా. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక మనిషి 6 ఏళ్లు కనిపించకపోతే ఆ మనిషి చనిపోయినట్టు పరిగణిస్తారు. కావాలంటే డెత్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అచ్చే బాబాయ్, నిజమా? అవును చిట్టమ్మా, లీగల్గా ఒక మనిషి 6 ఏళ్లు కనిపించకపోతే చట్ట ప్రకారం ఆ వ్యక్తి మరణించినట్టే. ఇప్పుడు మా ట్రస్ట్ వాళ్ళు కూడా ఆ పాయింట్ పట్టుకున్నారమ్మా.
మా ఇద్దరి వారసులు దూరమై ఇప్పటికి 15 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళిద్దరూ మరణించినట్టు ధృవీకరించి ఆస్తి మొత్తం ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చేయమంటున్నారమ్మా. మాకేమో అలా ఇవ్వటం ఇష్టం లేదు. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, మా వారసులు ఇప్పటికీ కలవకపోవచ్చు. పొరపాటున వచ్చే ఏడాదో ఆ పై వచ్చే ఏడాదో మమ్మల్ని కలిస్తే మా ఆస్తులు ఎక్కడా అని మమ్మల్ని నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? అలా అని ఆస్తి మొత్తం ట్రస్ట్ వాళ్ళకి రాసి మా ఇద్దరు బిడ్డల్ని అనాథల్ని చేయలేం కదా. వాళ్ళ భవిష్యత్తుని రోడ్డు మీదకి ఈడ్చలేం కదా. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాం. ఏడి బాబాయ్ అది? తప్పుగా అనుకోకపోతే అనుకోకపోతే నిన్నే మా వైష్ణవదేవిగా మా ట్రస్ట్ వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏడి బాబాయ్ మీరనేది? నేను మీ వైష్ణవదేవిలా వచ్చి నటించాలా? అవునమ్మా, మా అన్న ఆస్తిని కాపాడుకోవాలన్నా, మా వారసులకి ఆస్తిని అప్పచెప్పాలన్నా ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి తనే వైష్ణవదేవి అని నమ్మించాలి. అప్పుడే మా ఆస్తి మాకు దక్కుతుంది, లేదా అది ట్రస్ట్ వాళ్ళ పాలైపోతుంది. అందుకేనమ్మా నిన్ను మా వైష్ణవిదేవిగా నటించమని అడగడానికి వచ్చాం. ఇది అడగడానికి బయట అవకాశం లేకే కాంతమ్మ భోజనానికి పిలిచిన వెంటనే వచ్చామమ్మా. ఇక్కడ భోజనం తర్వాతైనా నిన్ను అడగొచ్చన్న ఆశతో ఉన్నావమ్మా. చెప్పమ్మా, మా వైష్ణవిదేవిగా నటిస్తావా? నానమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలా నటించడం తప్పు కదా. ఇంకొకళ్ళని మోసం చేయడం అన్యాయం కదా నానమ్మా. తప్పే ఉంది చిట్టమ్మ. పాపం వాళ్ళ అన్నయ్య గారు ఆస్తి వాళ్ళ వారసురాలకి దక్కడమే న్యాయం, ధర్మం. అలా కాకుండా ట్రస్ట్కి వెళ్ళిపోతే రేపొద్దున నిజమైన వారసులు వస్తే వాడి గతేం కావాలి? అంత పెద్ద వంశంలో పుట్టిన పిల్లలు రేపు సామాన్యులుగా బతకాలంటే ఎంత కష్టమో తెలుసా? అది కాదు బావా, ఇలా నటించటం ఎందుకో నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అమ్మా, బాగా ఆలోచించుకో. నువ్వు ఒప్పుకుంటే మా అన్న పిల్లలకి న్యాయం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మా. తప్పుగా అనుకోకండి బాబాయ్, ప్రస్తుతానికి నేనేం సమాధానం చెప్పలేను. నాకు కొన్నాళ్ళు గడువు కావాలి. సరే అమ్మా, బాగా ఆలోచించుకో. నువ్వు ఒప్పుకుంటావని అనుకుంటున్నావు. బాబాయ్, రారా. అక్క, వద్దక్క, వద్దక్క, అబ్బ, అక్క, 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 అబ్బ, వద్దక్క, వద్దక్క, అక్క, అబ్బ, అబ్బ, అక్క, అక్క, నీకు ఊరుకునే, అక్క, వద్దక్క, వద్దక్క, అబ్బ, వద్దక్క, వద్దక్క, అక్క, నీకు దండం పెడతాను, వదిలే అక్క. ఏరా ముష్టిరాజా, బండి దగ్గరకొచ్చి ఫ్రీగా తిండి తినిపోరా అంటే నా ఇంట్లోకొచ్చి తిష్ట వేద్దాం అనుకుంటున్నావా? తోలు ఒలిచేస్తానేమనుకున్నావో? అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా. చిట్టమ్మ మొత్తం కనిపెట్టేసిందమ్మా. ఇప్పుడు నా పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా. నేనేం చేయలేనమ్మా. సరే, చిట్టమ్మకి నేనేదో ఒకటి చెప్పుకుంటాను. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలంటే చిట్టమ్మ మనిషికి 2000 రూపాయలు అడిగిందమ్మా. ఏంట్రా, మనిషికి 2000 అడిగిందా? అవునమ్మా. ఆ 2000 ఇవ్వగానే ఇవ్వలేదంటే మీ బంధువులుగా మమ్మల్ని ఇదే ఇంట్లో ఉండమని సలహా ఇచ్చిందమ్మా. చెప్పనమ్మా, ఆ 2000 ఇస్తారా, మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా? ఓరి నాయనోయ్, చిట్టమ్మే ఇలా ఇరికించిందన్నమాట. జీవితకాలం వీళ్ళిక్కడే ఉండిపోవడం కంటే ఓ 2000 ఇచ్చి వదిలించుకోవడమే మంచిది. సర్లేరా, 2000 ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారుగా? వెళ్ళిపోతామమ్మా. ఒక్క నిమిషం ఉండు.
ఇదిగో మొత్తం 6 మంది 12,000 ఇస్తున్నాను. అర్థమైందా? చాలా థ్యాంక్స్ అమ్మా. వచ్చే జన్మలో నీ కడుపం పుట్టి రుణం తీసుకుంటానమ్మా. ఛీ! నా కడుపున పుట్టి చావక్కర్లేదు. పో ఇక్కడి నుంచి. అలాగే అమ్మా. ప్లాన్ సక్సెస్. ఏంట్రా ఎంత వచ్చాయి? మొత్తం 12,000. 12,000. ఇది అన్యాయం. కష్టపడి సంపాదించింది మేము, లేకుండా నువ్వా? యాడ్సాప్. నీకేం చెప్పాను నేను? కాంతమ్మ ఎంత ఇచ్చినా అందులో సగం ఇస్తానన్నాను. అవునా? అవును, ఇస్తా అన్నాము. 12 ఏళ్ళలో సగం ఎంత? 6,000. ఎదిగో 6 తీసుకోండి. తల పోయి పంచుకోండి. కాదు కూడదు అంటే చెప్పండి. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తా. వద్దులే, కనీసం 6,000 నువ్వు. పదండ్రా వెళ్దాం. ఏడు కాంతమ్మ తాగా చూస్తున్నావా? ముష్టాల్ని తీసుకొచ్చి తమరి బంధువులని చెప్పి నా టిఫిన్ బండి మొత్తం ఖాళీ చేద్దాం అనుకున్నావు. కానీ నేను నీ ప్లాన్ ని తిప్పి కొట్టాను. ఏ ముష్టాలనైతే అడ్డం పెట్టుకొని నన్ను దోసేయాలని చూసావో అదే ముష్టాలను అడ్డం పెట్టుకొని నీ దగ్గర దోచేశాను. నా టిఫిన్ కైనా ఖర్చు కేవలం 2,000 రూపాయలు. కానీ నాకు వచ్చిన ఆదాయం 6,000 రూపాయలు. అంటే 4,000 రూపాయలు లాభం అన్నమాట. పాపం తమరికే 12 ఏళ్ళు బొక్క. అమ్మా, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారని విన్నాను. నేను చూశాకే ఎలా పడతారో అర్థమైంది. ఇంక నుంచైనా ఇలాంటి పిచ్చి ప్లాన్స్ చేయకే. చిట్టమ్మ ఈజీగా కనిపెట్టేస్తుంది. చిట్టమ్మ, పద వెళ్దాం. అమ్మా, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలంటే చిట్టమ్మ మనిషికి 2,000 రూపాయలు అడిగిందమ్మా. ఏ ముష్టాలనైతే అడ్డం పెట్టుకొని నన్ను దోసేయాలని చూసావో అదే ముష్టాలను అడ్డం పెట్టుకొని నీ దగ్గర దోచేశాను. నా టిఫిన్ కైనా ఖర్చు కేవలం 2,000 రూపాయలు. కానీ నాకు వచ్చిన ఆదాయం 6,000 రూపాయలు. అంటే 4,000 రూపాయలు లాభం అన్నమాట. అమ్మగారు అలా బిగిసిపోయారేంటండి? ఏదైనా మాట్లాడండి. అక్క, ఏదైనా మాట్లాడక్క. నువ్వు మాట్లాడకపోతే మాకు భయం వేస్తుందక్క. అమ్మా, ఏదైనా మాట్లాడమ్మా, లేకపోతే మా మూగొత్తలాగా మూగదాని అయిపోయేవేమోనని భయం వేస్తుందమ్మా. అమ్మా, అమ్మగారు, అమ్మగారు, దేవుడా! ఆ చిట్టమ్మకి 2,000 రూపాయలు లాస్ చేద్దామనుకుంటే నాకు 12,000 రూపాయలు లాస్ చేసావా స్వామి? నేను నీకేం అన్యాయం చేశాను స్వామి? నెలకొకసారి పూజ చేస్తున్నాను కదా, సంవత్సరానికి ఒకసారి దండం పెడుతున్నాను కదా, 5 ఏళ్లకొకసారి
నీ గుడికొస్తున్నాను కదా, అయినా నాకు అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది స్వామి? అమ్మా బాధపడకమ్మా. నీకు జరిగిన అన్యాయానికి ఇంత పగ తీర్చుకోకపోతే నా పేరు నీలంబరే కాదు. ఏయ్, నువ్వు తీర్చుకోవడం కాదు, చిట్టెమ్మని చావు దెబ్బ కొట్టకపోతే నా పేరు కాంతమ్మే కాదు. కాంతమ్మ, కడుపు నిండా భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, అది మా అదృష్టం అండి. సరే కాంతమ్మా, వెళ్ళొస్తాం. అలాగే చిన్నబాబు గారు. అవును, వీరనారాయణ బాబు గారి. అమ్మయ్యా, ఇన్నాళ్లకి వీరనారాయణ గారు దొరికారు. ఇప్పుడే వెళ్ళి చిట్టమ్మే మీ వారసురాలని చెప్పేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నువ్వు? నేనేనండి, మీ ఫ్యామిలీ లాయర్ విశ్వనాథం గారి కూతుర్నండి. ఆ, ఓ, మా విశ్వనాథం కూతురువా? అవును, నాన్నగారికి ఎలా ఉంది? పిచ్చేమైనా తగ్గిందా? ఏం చెప్పమంటారు సార్, ట్రీట్మెంట్ ఇప్పిద్దామని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు సార్. ఇక్కడున్నారేమోనని వెతుక్కుంటూ వచ్చాం. ఎక్కడున్నాడో తెలీదు. లాయర్ గారు పారిపోతే మా ఇంటి కిందకు వస్తారా? ఓహో, అంటే వాడా పిచ్చాస్పత్రి నుంచి తప్పించుకుని చిట్టెమ్మకి నువ్వే వీరనారాయణ గారి వాళ్ళ వారసురాలు అని చెప్పడానికి తిరుగుతున్నాడన్నమాట. అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావమ్మా? మా ఇంటికైతే ఏం రాలేదు. ఎక్కడున్నాడో వెళ్ళి వెతుక్కోండి. ఛ! సమయానికి నా కూతురు వచ్చింది. లేదంటే ఈ వైష్ణవదేవే చిట్టమని చెప్పేసి ఉండేవాణ్ణి. పొర్రపాటు నేను వెళ్ళానంటే మళ్ళీ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేస్తారు. ఆహా, చచ్చినా నేను నా కూతురు కంట పడను. ఒకవేళ ఇక్కడికి గాని తిరిగి వస్తే మాకు కబురు చేయండి మేడం, వచ్చి తీసుకెళ్తాం. అలాగే, ఆ, వస్తే తప్పకుండా కబురు చేస్తాను. ఫస్ట్ నీ ఫోన్ నెంబర్ చెప్పు. భగవంతుడా, ఆ చిట్టమ్మే వారసురాలని వీరనారాయణ గారికి చెప్పేలోగా నా కూతురు వచ్చే అడ్డం పడి ఈ నిజాన్ని వీరనారాయణ గారికి చెప్పకుండా ఆపేసింది. లేదంటే ఆయనకి అర్థమయ్యేలా ఎప్పుడో చెప్పుండేవాణ్ణి. బాబు, జమీందార్ ఇంట్లో యువరాణిలా బతకాల్సిన అమ్మాయి ఇలా టిఫిన్ బండి పెట్టుకుని ఇడ్లీలు దోశలు అమ్ముకుంటుంటే నా కడుపు తరుక్కుపోతుంది స్వామి. ఇలా ఎన్నాళ్ళు దాచిపెడతావు స్వామి? వెంటనే ఈ నిజాన్ని చెప్పేయాలి. లేదంటే ఈ కాంతప్పకు నేను దొరికానంటే నన్ను కూడా చంపేస్తుంది. ఏంటిది? లోపలేదో సౌండ్స్ వస్తున్నాయి. ఏవై ఉంటుందబ్బా? హలో, లోపల ఎవరున్నారు? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. కాంతమ్మే తీసుకొచ్చి లోపల పడేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి చిట్టమ్మకి చెప్దాం. వద్దులే, మనమే విడిపించేద్దాం. దాసు, 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 ఏమైంది దాసు? నిన్నెవరు ఇక్కడ పడేశారు? ఇంకెవరు సార్, ఆ రాక్షస కాంతమ్మే కట్టిపడేసింది. ఏమైంది దాసు? కాంతమ్మ నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడెందుకు పడేసింది? ఏం చెప్పమంటారు సార్, చిన్నప్పుడే తప్పిపోయిన వైష్ణవదేవిని అప్పగిస్తానని చెప్పి ఒక అమాయకురాలను తెచ్చి ఆ అమ్మాయినే జమీందార్ గారి వారసురాలు నమ్మించింది. నిజం నాకు తెలిసిపోయిందని నేనెక్కడ వీరనారాయణ గారికి చెప్పేస్తానోనని నన్ను ఇక్కడ కట్టిపడేసింది. ఇన్నాళ్ళుగా ఆవిడ పాపం పండింది. అందుకే దేవుడు మిమ్మల్ని పంపించాడు.
ఇప్పుడే వెళ్ళి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పేస్తాను. ఆహాహాహా, ఇంతకు ముందే ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఏమని మొక్కున్నారు సార్? ఆ చిట్టమ్మే ఈ జమీందార్ గారింటి వారసురాలని త్వరగా నిరూపించమని స్వామిని మొక్కుకున్నాను. అంతే, ఇంతలో నువ్వు దొరికేశావు. ఏంటి సార్ మీరనేది? చిట్టమ్మ? మిఠాయి కొట్టు చిట్టమ్మ మా జమీందార్ గారి వారసురాలా? అయ్యో, మిఠాయి కొట్టు చిట్టమ్మ కాదయ్యా, సాక్షాత్తు మన వైష్ణవీదేవే కర్మకాలి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతికేడుస్తుందయ్యా. ఇక మీదట మన వైష్ణవీదేవి మిఠాయి కొట్టు చిట్టమ్మలాగా బతకడానికి వీల్లేదు. జమీందార్ గారి వారసురాలని, శంకరనారాయణ గారి కూతురని ఈ ప్రపంచానికి తెలియాలి. వెళ్ళు, వెళ్ళి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పు. అలాగే సార్, మీరు నాతో పాటు రండి. వద్దు దాసు, వీరనారాయణ గారి దృష్టిలో నేనిప్పుడు ఒక మతిస్థిమితం లేనివాణ్ణి. నేను ఒక పిచ్చోణ్ణి. నా మాట ఆయన నమ్మడు. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అబ్బా, అదో పెద్ద కథలే, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. నువ్వు ముందెళ్ళి వీరనారాయణ గారికి జరిగిందంతా చెప్పు. ఈ చిట్టమ్మే జమీందార్ గారి వారసురాలని ఆయనకి చెప్పి తీసుకురా. వెళ్ళు. అలాగే సార్. దేవుడా, నువ్వున్నావు. ఇక అతి కొద్ది నిమిషాల్లో ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ జమీందార్ గారి వారసులని తెలియబోతుంది. ఈ ప్రపంచానికి తెలియబోతుంది. తెలియబోతుంది స్వామి. చిట్టమ్మా, 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 చిట్టమ్మా.